వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించను. పరిశుభ్ర బైబిలను ఈ విధంగా సెలవిస్తున్నది, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నాడుగా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. పరిశుభ్ర బైబిలను నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు ఇచ్చేదను, మీలో ఉన్న రాతి కుండెను తీసివేసి మాంస కుండెనిస్తానంటున్నాడు. పరిశుభ్ర బైబిలను ఈ విధంగా సెలవిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తునందు శ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షణ, పాపక్షమాపణ, శాంతి, సమాధానమును, పరలోక రాజ్యము మీరు పొందుదురు గాక. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున సమృద్ధి పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున చెప్పండి, పనేసు క్రీస్తు వారికి, బాబు రక్షకుడు పనేసు క్రీస్తు వారికి, త్వరలో రెండోసారి న్యాయపకాలంటే పనేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. ప్రియమైన ఈ ప్రాంత వాసులారా, ఈ యొక్క మైకు శబ్దం ద్వారా ఎవరైతే మా మాటలు వింటూ ఉన్నారో నీ జీవితం ఎంతగానో మార్చబడుతుంది. ప్రభువైన యేసు క్రీస్తు వారు 2025 సంవత్సరముల క్రితము ఈ లోకమునకు శరీరధారిగా మనుష్యుని రూపము ధరించుకొని ఆయన దాసుని స్వరూపముగా రిక్తునిగా ఈ లోకమునకు వచ్చినాడు. ఎందు నిమిత్తం అంటే సమస్త మానవాళి ఆయన చేతి సృష్టి. అనేకులు యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రవక్తగా అంగీకరిస్తారు, అనేకులు ఒక గొప్ప మంచి మాటలు చెప్పినటువంటి వక్తగా అంగీకరిస్తారు. కానీ ఆయనను దేవునిగా, దేవుని కుమారుడిగా, సమస్త మానవాళిని రక్షించుటకు ఈ లోకమునకు దిగవచ్చినటువంటి మనుష్య కుమారుడిగా అంగీకరించలేని స్థితిలో ఉంటా ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో గమనిస్తే రాత్రంతా కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ ఆయా విధములుగా లోకంలో ఆనందిస్తూ ఈ క్షణమున సజీవముగా లేనివారు ఎంతో మంది ఉంటా ఉన్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు పాతాళము వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడెవడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈ విధముగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము తెలియజేసిన ఈ మాటలు ఎంతో ప్రాముఖ్యతను ఈ దినము సజీవంగా లేని వారి గృహములలో సంతరించుకొని ఉన్నాయి. వారంతో దుఃఖ సంద్రములో ఈ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటా ఉన్నారు. కానీ ఈ మాటలు వింటున్న ప్రియుడా, నీవు ఒక జ్ఞాపకం తెచ్చుకో, నీవు ఇంకను సజీవముగా ఉన్నావు. నీవు ఏ విధము చేతను ఆనందించి నూతన సంవత్సరంలో ఉన్నప్పటికీ నీవు సజీవంగా ఉన్నావు అని జ్ఞాపకం తెచ్చుకో. అది కేవలము దేవుని కృప. ఆ దేవుడు సృష్టికర్తమైన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఆయన కృప ద్వారా నీయందు నాయందు కనికరం ఉంచి నిన్ను నన్ను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ క్షణం వరకు కూడా
సజీవునిగా ఉన్నావని, జీవించి ఉన్నావని, నీ క్రియలు చేసుకుంటూ ఈ మాటలు వింటూ ఉన్నావని నీవు గుర్తించవలసిన అవసరం ఉన్నది. మరి మరణమును తప్పించుకోలేని నరులకు, పాతాళము వశము కాకుండా తను తప్పించుకోలేని నరులకు ఒకే ఒక్క మార్గం ఉన్నది. అదే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకమునకు తాను తగ్గించుకొని వచ్చినాడు. మనుష్యుని పోలికగా ఆయన అవతరించినాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మహిమంతటిని విడిచిపెట్టి తాను రిక్తునిగా చేసుకొని ఆ కలువరి శిలువలో ఆయన ప్రాణమును బలిగా అర్పించి ఆయన పాతాళమునికి దిగిపోయి మృత్యుంజయుడిగా లేవడాన్ని బట్టి ఆయన నిన్ను నన్ను సమస్త మానవాళిని రక్షించుటకు ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన ప్రాణము పెట్టుటకు ఆయనకు అధికారం కలదు. దానిని తిరిగి తీసుకొనుటకు ఆయనకు అధికారం కలదు. అంత మాత్రమే కాదు, నీ ప్రాణమును ఆ పాతాళమైనటువంటి రెండవ మరణము నుంచి తప్పించేందుకు ఆయనకు అధికారము కలదు. ఆయన మృతులను సైతము సజీవుడిగా చేయి దేవుడు, నిర్జీవములో నుంచి జీవమును పుట్టించగలిగిన దేవుడు. ఆయన జీవించున్న కాలంలో ఇటు అన్ని అద్భుతములు చేసి ఆయన మనుషులకు కనబరుచుకుంటా ఉన్నాడు. ఇప్పుడైతే తన వాక్యము ద్వారా నిన్ను నన్ను సమస్త మానవాళిని హెచ్చరిస్తా ఉన్నాడు. నీవు చేయవలసినది ఏమీ లేదు. నీ రెండవ మరణం నుంచి, ఆ నిత్య నాశనం నుంచి నిన్ను నన్ను సమస్త మానవాళిని తప్పించగలిగిన దేవుడు ఆ యేసు క్రీస్తు ప్రభువారని నీవు విశ్వసించడం మాత్రమే. నీవు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఏమీ క్రైము చెల్లించుకోని అవసరం లేదు. నీ ఉన్న ప్రదేశంలోనే నీ పాపములన్నిటినీ ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి సజీవుడిగా తిరిగి లేచినాడని నీ హృదయమందు విశ్వసించి నీ పాప జీవితమును విడిచిపెట్టి పరిశుద్ధినిగా జీవించడం మాత్రమే నిన్ను ఆ రెండవ మరణం నుంచి తప్పించగలుగుతుందని నీవు గ్రహించు. ఈ విధంగా నీ గమనకు తీసుకొని వచ్చినటువంటి కొద్ది మాటల వల్ల నీవు నిర్లక్ష్యము చేస్తే, ఇది నాకు కాదని నీవు అనుకుంటే మరణము ఎప్పుడు సంభవించునో తెలియదు. ఆ క్షణము వరకే నీకు నాకు అవకాశము. ఈ అవకాశం ఉన్నప్పుడే నీవు సద్వినియోగపరుచుకొని ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నీ హృదయంలో అంగీకరించి ఆ రెండవ మరణం నుంచి తప్పించుకొని ఈ నూతన సంవత్సరమును ఆనందముగా జీవించగలవని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును పాప క్షమాపణ రక్షణ పొందుదురని తెలియజేస్తా ఉన్నాం. పాతాళానికి వెళ్లకుండా మనిషిని తప్పించి దేవుడు అందుకే స్తోత్రాలు. ఏ రీతిగా మీ నామంలో అందించిన మీ వాక్యాన్ని దీవించండి. అనేకుల హృదయాల్లో మీ కార్యం జరిగించండి. యేసు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, లోకరక్షకుడు, పాతాళం నుండి తప్పించే దేవుడని గుర్తిరుడు సహాయపడుతున్నాను. వందనాలు చెల్లిస్తూ చేయబడిన పరిచయం మీద పలుపు చేస్తున్నామని యేసు క్రీస్తు మహారక్షకుడు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి, ప్రభు అయిన యేసు క్రీస్తునకు బోలియో జిందా ఖుదావన్ యేసు మసీహ్ కి హల్లెలూయా.